నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వరకు చూద్దాం. ఈరోజు దీపావళి పండుగ అండి. అంటే దీపావళి పండుగ రోజు తీసిన వీడియో అనమాట. ఇది ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. ఇదైతే ఉదయాన్నే పూజ జరుగుతుంది మన ఇంట్లో. చక్కగా మన వాచ్మెన్ వాళ్ళు పూలన్నీ తోరణాలు కడుతున్నారు, చూసారు కదా ఇప్పటి వరకు. అది ఇక్కడేమో మా వారు పూజకి రెడీ చేస్తున్నారనమాట. అలాగే దీపం వెలిగించుకొని ఇంకా పండుగ స్టార్ట్ చేసాము ఆ రోజు ఉదయం. కానీ మధ్యాహ్నం నుంచి వచ్చిందన్నారు పండుగ. మామూలుగా రోజు మన ఇంట్లో పూజ జరుగుతుంది కదా, అలాగే ఇది కూడా అనమాట. ఇది ఈరోజు అలా జరుగుతుంది. తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని చక్కగా టపాకాయలు కాల్చుకున్నాము. ఎంత బాగుందంటే చాలా సింపుల్గా మాకున్న దాంట్లో, అలాగే ఆర్భాటాలు ఏం లేకుండా, హంగులేం లేకుండా ప్రశాంతంగా మాకు ఎంతవరకు ఉందో అంతవరకు, నాకెంతవరకు తెలుసో అంతవరకు పండగ అయితే మేము చాలా ఆనందంగా జరుపుకున్నామండి. ఆహ్లాదంగా ఎంతో చాలా మనసుకి హాయిగా అనిపించింది అనమాట. చాలు కదా, అదే కదా కావాల్సింది. ఎన్ని కోట్లున్నా మనకు ఆనందం ముఖ్యం. అది మా ఇంట్లో అలా ఉంటుందన్నమాట. నాకు అది సంతోషం. నా ఫేస్లో, నా మొహంలోనే తెలిసిపోతుంది నా ఆనందం అంతా. ఎంత మా ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం మేము ఉన్న దాంట్లో. మేము పెద్దగా ఉండి అలా ఏం చేసుకోమండి. చాలా సింపుల్గా మనకున్న దాంట్లో అలా చేస్తూ ఉంటానన్నమాట. మన చిన్న తోటైనా, మన ఇంట్లో అయినా, మన వంటలైనా అన్నీ చాలా చాలా సింపుల్గా ఉంటుంది మీ జయలక్ష్మి. అలాగే ఈ వీడియో కూడా అనమాట. మరి వీడియోలోకి వెళ్ళి మొత్తం చూసేద్దామా. ప్రశాంతంగా దేవుడి వల్ల మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం. అందరూ బాగుండాలి దేవుడా, అందులో మేము ఉండాలి. ఈ దీపావళి పండుగ అందరికీ మంచి జరగాలి. అలాగే చీకట్లన్నీ వీడిపోయి వెలుగులు రావాలి అందరి జీవితాల్లోకి, అలాగే మా జీవితంలో కూడా. ఆ దేవుణ్ణి నేను మరొకసారి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోయానండి, ఈ వీడియో దీపావళి రోజుది కదా. ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయింది. మీ అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు. శివయ్యకి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం అనమాట. ఎంత బాగుంటుందంటే చక్కగా అసలు శివమాలలు వేసుకుంటారు, అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు. ఇదిగో మా ఇంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారండి. కింద మా వాచ్మెన్ వాళ్ళు అనమాట పువ్వులు గుచ్చుతున్నారు కదా, అప్పుడే స్వామి మాల వేసేసుకున్నారు. ఎంత చక్కగా మేము కూడా తోరణాలు కట్టేసుకున్నాం ఇంటికి. అలాగే మనం ఇప్పుడు చూద్దాం. డూడు బసవన్న ఇలా మన ఇంటి ముందుకి వారంలో 2 సార్లు అలా వస్తారండి. అలాగే ఇప్పుడు కార్తీక మాసం కదా, మరీ ఎక్కువగా వస్తుంటారనమాట. ఇప్పటి నుంచి మనం సాయంత్రం ఏం జరుగుతుందో మన ఇంట్లో దీపావళి పండుగ అవన్నీ చూసేద్దామా. మా పాప అయితే సాయంత్రం పూజ అయితే స్టార్ట్ చేసింది. మా ఇంటి మహాలక్ష్మి మా పాప అనమాట. ఆమె చేత్తోనే పూజ చేస్తున్నాం ఈరోజు మేము. ఇదిగోండి ఇక్కడ మా పాప పూజ స్టార్ట్ చేసేసింది. బంగారు తల్లి, హ్యాపీ దీపావళి నాన్న నీకు. థ్యాంక్ యూ అమ్మ. నీకు డాడీకి కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే మన వ్యూవర్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మంచి మంచి కమెంట్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. మా పూజ అయితే మేము ఇలా చాలా సింపుల్గానే స్టార్ట్ చేసేసామండి. పూజలో మేము, మాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాత మా డాడీ ఫ్రెండ్ కూడా వచ్చారు, అంకుల్ అనమాట. మేమందరం పైకి వెళ్ళి మన చిన్న తోటలో టపాకాయలు అవన్నీ చక్కగా కాల్చుకొని చాలా హ్యాపీగా, సింపుల్గా అయినా చాలా హ్యాపీగా, చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ దీపావళి పండుగ అయితే. అలాగే ఈరోజు నుంచి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయింది కదండి. ఈ నెలంతా మాత్రం శివయ్యకి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఏ గుళ్ళో చూసినా, చక్కగా ఏ ఇంట్లో చూసినా నిత్యం దీపాలు వెలుగుతూనే ఉంటాయి. కన్నుల పండుగగా కూడా ఉంటుంది. స్వాములందరూ కూడా అయ్యప్ప మాలలు వేసుకొని ఉంటారు. ఈ వీడియో దీపావళి రోజు తీసిందండి. బట్ ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి దీపావళి మరియు కార్తీక మాసం శుభాకాంక్షలు. టపాకాయల సౌండ్లు వస్తున్నాయని చెప్పి అన్నీ మ్యూట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నామండి. అండ్ ఈ పూజ అయిపోయిన తర్వాత మనం కూడా పైకి వెళ్ళి మనం కూడా టపాకాయలు అన్నీ పేల్చుకొని
హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామండి. మా గుర్తుల కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. బట్ వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అదనమాట సంగతి. మా పాప చెప్పినట్లు చక్కగా మన వీడియోలు మన గుర్తుల కోసం అయితే అప్లోడ్ చేయటం జరుగుతుందండి. అలాగే మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు, మాకు మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ జయలక్ష్మి ఆనందానికి అంతులు లేవండి. మన ఈ వీడియో దీపావళి పండుగ రోజు తీసిన వీడియో కదండి. వాయిస్ ఓవర్ ఈరోజు ఇస్తున్నాం కదా. ఈరోజు అయితే బాగా జలుబు చేస్తుంది, వాయిస్ అయితే ఇలా వస్తుంది. ఏమనుకోకండి మీరందరూ. మీరు ఎలా జరుపుకున్నారు పండుగ అందరూ? మేమైతే ఇలా సింపుల్గా జరుపుకున్నాం అనమాట. ఇంకా తర్వాత మన వాచ్మెన్ వాళ్ళు ఈ వీడియో మధ్యలో మేము ఒకసారి కిందకి వెళ్తాము. వాచ్మెన్ వాళ్ళు పేరెంట్ అని పిలిచారండి. వాళ్ళు దీపావళి పండుగ రోజు నోములు ఏవో నోచుకుంటారట. మా ఇంట్లో అయితే లేదు. నేను కూడా ఫస్ట్ టైం పోయిన సంవత్సరం చూశాను కానీ కిందకి వెళ్ళలేదు. ఈ సంవత్సరం పిలిచారు వాళ్ళు, కిందకి వెళ్ళామన్నమాట. చక్కగా చేసుకున్నారండి. శివయ్యకి చేస్తారట నోములు. శివపార్వతుల ఫోటో పెట్టి చక్కగా వాళ్ళకున్న దాంట్లో ఎంత బాగా చేశారంటే నిజంగా నాకైతే భలే మంచిగా అనిపించింది అనమాట. అది మీరు కూడా చూడండి. ఈ వీడియో చూస్తూ ఉంటే మధ్యలో వస్తుందన్నమాట. దీపావళి పండుగ రోజు మధ్యాహ్నం వచ్చి అమ్మ మేము నోము నోచుకుంటున్నాము, మీరు కూడా రెండమ్మ సాయంత్రం ఒకసారి పేరెంటానికి అని చెప్తే సరే అని చెప్పాను. ఇక్కడ మా వారి ఫ్రెండ్ వచ్చారండి. ఇంకా అందరం కలిసి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని కాసేపు ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా టపాకాయలన్నీ తీసుకొని పైకి వెళ్ళాము. అందరం హాయిగా హ్యాపీగా టపాసులు కాల్చుకోవడం జరిగిందనమాట. కాకపోతే అప్పటికే సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. బాగా ఇంకా స్టార్ట్ అయింది. 6 నుంచే టపాసులు పేల్చడం మొదలుపెట్టారు పిల్లలంతా. ఇంకా మాకు సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి మ్యూట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం వీడియో చూస్తూ మన మాటలు వింటూ వీడియో చూడొచ్చు కదా అని చెప్పి ఇంకేం చేయలేం కదా. ఆ సౌండ్లో వాయిస్ ఇచ్చినా ఏం అర్థం కాదండి. అందుకే అలా తీసేసాను వీడియో. ఇలా అయితే జరిగింది మన ఇంట్లో పూజ. ఏదో గుర్తు కోసం అని చెప్పి ఉంచుకోవడం జరుగుతుంది కదా, బాగుంటుంది కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చు మనం. ఇంకా మన ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా దీపాలు వెలిగించడానికైతే స్టార్ట్ అయిపోయాము హ్యాపీగా. మా బంగారు తల్లి అయితే స్టార్ట్ అయిపోయింది. బాగుందండి. చక్కగా సింపుల్గా జరుపుకున్నా కూడా హాయిగా జరుపుకున్నాం. ప్రశాంతంగా అనిపించింది మొత్తానికి. అయితే ఏం జరిగిందంటే ఫుల్ గాలి బయట. దీపాలేమో ఆగుతాయా లేవా, కొండెక్కుతాయా అని భయమేస్తుంది. సరే మనం దీపాలైతే పెట్టాలి కదా అని చెప్పి అలా మళ్ళీ ఇంట్లోకి వచ్చి వెలిగించుకుని బయట తూర్పు వాకిలి మెట్ల దగ్గర ఇటు ఉత్తరం వాకిలి వైపు మళ్ళీ పైన అలా దీపాలు వెలిగిస్తూ హ్యాపీగా పెడుతూ అలా గాలి వస్తుంటే జాగ్రత్తగా చూస్తూ అలా చాలాసేపు లేట్ అయిపోయిందనమాట. అయినా పండగ కదా, చాలా ఆనందంగా ఉంది. అసలు మామూలుగా లేదు. చెప్తుంటేనే వాయిస్లోనే ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అందరూ, మేమే కాదు అందరూ అలానే ఉన్నారు ఆ రోజు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అలా అంటూ చక్కగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మనకున్న బాధలన్నీ చీకటిలో కలిసిపోవాలి, వెలుగులు మన జీవితంలో ఇలా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అప్పుడు ఏదో పాట పాడుతున్నాను, గుర్తులేదండి ఇప్పుడు. అదనమాట సంగతి. ఆనందం అనేది ఎంతో ఇస్తే కొనుక్కుంటే వచ్చేది కాదు, మన దగ్గరే ఉంటుందన్నది నా నమ్మకం. మీరేమంటారు? అలా మా ఇంటి మహాలక్ష్మి మా పాప, అలా నేను గృహలక్ష్మి ఇద్దరం కలిసి చక్కగా దీపాలు పట్టుకొని చక్కగా తూర్పు వాకిలి ఉత్తరం వాకిలి అలా సెట్ చేస్తూ వెళ్ళామండి. హ్యాపీగా అనిపించింది. చీకట్లో కూడా ఇలా ఎంత బాగుంటుందంటే దీపాల వెలుగుల్లో చాలా చాలా బాగుంటుంది. అలా ఆనందాల హరవిల్లుల ఆనందం అంతా మా కొంగును మూటగట్టుకొని నేను మా పాప ఇలా దీపాలు పెడుతూ ఉంటే ఎంత బాగుందంటే ఆ రోజు నిజంగా చూస్తుంటే నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట. అయితే ఆ రోజు సౌండ్లతో వాయిస్ ఇద్దామన్నా ఏం వినిపించదు. సరే ఇలా తీసేసుకొని తర్వాత వాయిస్ ఇద్దాం కదా అని చెప్పి ఇలా చేస్తున్నాం అనమాట. ఇంకా చక్కగా ఆ రోజు వాయిస్ ఇస్తూ మాట్లాడుతూ వీడియో తీస్తే ఎంతో బాగుండేది. కానీ ఆ రోజు సౌండ్స్ వస్తాయి కదా, కుదరదు కదా. అందుకని ఇది మన గుర్తులకైతే బాగుంటుందని ఇలా అయితే తీసాము. ఇలా గడపకి చక్కగా పూజ చేసుకున్నాము.
చక్కగా ముగ్గుల్లో దీపాలు పెట్టుకున్నాము. హ్యాపీగా ఉన్న దాంట్లోనే సింపుల్గా ఎంతో ఆనందంతో మా ఆనందం అంతా మా సొంతం చేసుకున్నాం అని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే ఆ రోజు అంత ఆనందంలో నేను మా పాప చక్కగా భలే అనిపించిందనమాట. అలా పండగ చేస్తూ దీపాలు పెడుతూ మా ఇంట్లో మేముండగా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చక్కగా ఎవరిళ్ళల్లో వాళ్ళు గృహలక్ష్మిలాగా చక్కగా దీపాలు పెడుతూ ఎంతో బాగుందండి నిజంగా. అసలు ఆడవాళ్ళని ఆ రోజు చూడాలి, వాళ్ళ ఆనందం దీపాల వెలుగుల్లో వాళ్ళ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుంది. ఇలా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా రెడీ అయ్యి దీపావళి పండుగ రోజు ఇలా దీపాలు పట్టుకొని దీపాలు పెడుతూ ఇలా వస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. సాక్షాత్తు లక్ష్మీదేవుల్లా అలా చక్కగా తూర్పు వాకిలి వైపు మన ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇటువైపు ఉత్తరం వాకిలి వైపు అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా పెట్టేసి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ చక్కగా మెట్ల మీద కూడా దీపాలు అలంకరించుకొని ఆనందంగా ఇలా మళ్ళీ మనం మన చిన్న తోటలోకి అయితే దీపాలు పట్టుకొని మళ్ళీ మనం బయలుదేరాము. చక్కగా తీసుకొని పైకైతే వెళ్ళిపోదాం రండి, మాతో పాటు మీరు కూడా హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకున్నాము. అందరం కలిసి ఆనందంగా మీరు మా దగ్గర ఉన్నట్లే అనుకొని చేసుకున్నామండి. చాలా వీడియోలు తీసాము అలా, కానీ కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాం దాంట్లో. అలా అంటే మన గుర్తుల కోసం అనమాట. హ్యాపీగా అందరం చూసుకోవచ్చు ఎప్పటికీ కదా, అందుకని బాగుంది. ఇలా పైకైతే వెళ్ళిపోయాము. అలా తోటలో అయితే అలంకరించాము చక్కగా దీపాలతో అలంకరణ. ఇప్పుడు చూద్దాం. అలా మా వారు వీడియోలు తీస్తున్నారు. అసలు ఆ సౌండ్లో ఏం మాట్లాడుతున్నామో అరుస్తున్నాం, పెద్దగా అర్థం కావట్లేదు. అలా మేము ముగ్గురం కాల్చేటప్పుడు మా వారు ఫ్రెండ్ తీశారండి వీడియోలు. మా వారు వాళ్ళ ఫ్రెండ్ కాల్చేటప్పుడు నేను మా పాప అలా అందరం కలిసి ఒకరికొకరు వీడియోలు తీసుకొని ఇలా అప్లోడ్ అయితే చేస్తున్నాం గుర్తుగా. వెళ్ళండి 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 వెళ్ళండి, మీరు దగ్గరికి వెళ్ళండి. దీపావళి శుభాకాంక్షలు. ఇంకా కానివ్వండి, వెలిగించండి మొత్తం కానివ్వండి. ఇంకా యా కాని 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 ఒకదానికి ఒకటి టచ్ అంట. అసలు నేను కనిపిస్తలేదు ఇక్కడ. అదే అదే కాని 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 మీరు కానివ్వండి ఫస్ట్. కానీ కానీ మీరు కానీ నేను వస్తా, మళ్ళీ వస్తా. కానీ కానండి, అక్కడ ఉంది కింద వేసా, కింద కింద అదిగో అక్కడ వేసా. వస్తా వస్తా కానీ చిచ్చుపుట్లు అయిపోయినాయి, ఇంకా రెండే ఉన్నాయి.
వస్తున్నా వస్తున్నా. జరుగు, దూరం దూరం. వస్తున్నా. రాజా ఆంటీ ఫోన్ చేస్తుంది. వస్తున్నా. ఎవరన్నా వీడియో తీసి అక్కడ నానా ఇక్కడ ఉండు. ఎలుగుతా, నీదే అది పోయింది. నానా నేనున్నా. నువ్వు కొంచెం ఇటు రావచ్చు కదా, వెళ్తురికి కనిపిస్తావు. ఇటు నానా నువ్వు కూడా ఇట్రా. నేను అదే చెప్తున్నా. అక్కడ నుంచి అక్కడ బాగా వస్తున్నాయి టపా సైడ్లో. ఇక్కడ బాగా వస్తున్నాయి వీడియోస్ అక్కడికన్నా. మమ్మీ అటండి, తీసుకో. చిచ్చుబుడ్డ ఎక్కడ పెట్టావు? సెకండ్ వన్. ఇప్పటికే లేట్ అయిపోయింది. వాచ్మెన్ వాళ్ళు ఫోన్ చేసి పాపం పేరంటానికి రమ్మని మందులు కాల్చుకుంటూ అలా మర్చిపోయాము. ఇంకా గబగబా కిందకైతే వెళ్తున్నామండి వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ పూజ కూడా చూసేద్దాము, శివయ్యకి దండం పెట్టుకొని వచ్చేద్దాము. అంత భక్తితో పిలిచారు కదా, అలా మాకేముండదండి. వాచ్మెన్ వాళ్ళు అట్లా ఏముండదు. చక్కగా పాపం వాళ్ళు మేము బాగుంటాము అందరం కలిసి. అమ్మమ్మ మర్చిపోయా చెప్పడం, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ అమ్మమ్మని చూపిస్తా మీకు. వెనక నుంచి అని చెప్పాను కదా, దూరం నుంచి చూపిస్తాను చూడండి మీరు. ఇప్పుడు అమ్మమ్మ కనిపిస్తారు, లైట్ గ్రీన్ చీర కట్టుకొని ఎక్కడో దూరంగా. ఆమెకి ఇష్టం ఉండదు తీయటం వీడియోస్, అందుకే చెప్పకుండా నేను ఏది చేయను. అందుకని లైట్గా వెనక నుంచి దూరం నుంచి తీసాను చూడండి ఒకసారి. ఇప్పుడు మనం మన ఇంటి కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు కనిపిస్తారు అమ్మమ్మ లెఫ్ట్ సైడ్లో, చూస్తూ ఉండండి. ఇదిగో అమ్మమ్మ లోపల. అలా తీసాను ఊరికే చూద్దామని. అదనమాట. ఇదిగో ఇక్కడ చూసారా చక్కగా ఎంత బాగుందో శివయ్య. బాగా చక్కగా డెకరేషన్ చేసుకొని మన వాచ్మెన్ అనమాట ఎప్పసామాలు వేసుకున్నారు. వాళ్ళ మిస్సెస్ ఇంకా వాళ్ళ పిల్లలు అంతా కింద అట్లా మనకి చక్కగా బాగా అనిపించింది. పూజ ఎవ్వరు చేసుకున్నా పూజనండి. దేవుడు ఎవరికైనా దేవుడే. చిన్న పెద్ద తారతమ్యం ఏమీ ఉండదు. అలాంటివి మాకైతే అసలే ఉండవు. ఇంకా హ్యాపీగా ఎవరు పిలిచిన పేరెంటానికి వెళ్తాము, హాయిగా ప్రశాంతంగా దండం పెట్టుకుంటాము. బాగుంటుంది అనమాట. ఇదిగో వీళ్ళేనమాట. చాలా సంతోషపడ్డారు, అమ్మ వచ్చారు మీరు, మాకు చాలా ఆనందం అని చెప్పి. మాకు కూడా అలానే
సంతోషం అనిపించిందండి. చూడండి ఎంత బాగా చేశారు మీరు అని చెప్పాను. భలే చేసుకున్నారండి. నాకైతే కన్నుల పండగ అనిపించింది. మంచిగా చేసుకున్నారు పండగ. బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. దీపాల వెలుగులో బాగుంది. ఎంత చేశారని కాదు కానీ ఎంత ఆనందంగా చేశారు, ఎంత మనసుకి నిర్మలంగా చేశారనేదే కదా ముఖ్యం. ఇక్కడ అదే జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా బాగా చేశారు రాజీ మీరు అని చెప్పాను. అయిపోయిందా? మా వాళ్ళు అందరు కొన్నాయండి. చీర చేస్తుంది. అదే అదే అందుకే అవి కొనట్లేదండి. అదంతా అండి. హ్యాపీ దీపావళి రాజీ. అవును, వాళ్ళు ఎందుకో కళగను నిజంగా. ఎవరిదా? నాదా? అమ్మో, థ్యాంక్ యూ. అవును, చెప్పులు వేసుకోండి. భలే ఉంది, భలే నువ్వు నువ్వు రాజీ కూడా రాజీ వెళ్ళు నువ్వు కూడా. బాగుంది. ఇదిగో నేను మా బిల్డింగ్లో ఉండేది మేము, అమ్మమ్మ వాళ్ళు, వాచ్మెన్ వాళ్ళు, అంతేనండి. అందరం కలిసి చాలా హ్యాపీగా పండుగ అయితే జరుపుకున్నాం. ఇలా ఇంకా అయిపోలేదండో మన బిల్డింగ్ పైకి వెళ్ళి ఇప్పుడు మనం అందరం మళ్ళీ భలే ఉంది. లాస్ట్లో అయితే బాగా అల్లరి చేసాము, పక్కింటి టీచర్ గారితో మాట్లాడాము. అదంతా మీరు చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. చాలా చాలా బాగుంది. లాస్ట్లో టపాకాయలన్నీ పేలిపోయినాయి మంచిగా. అంటే ఊర్లో వాళ్ళందరికీ కనిపిస్తున్నాయి, మనవి కూడా అనమాట. చాలా సరదాగా బాగుంది లాస్ట్లో వీడియో మాత్రం. అదనమాట సంగతి. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాసేపు కూర్చొని మాట్లాడి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళాం అనమాట. ఇలా అందరం కలిసి చాలా సరదాగా రాజీ మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పండుగ అయితే చేసుకున్నాం అండి. వాచ్మెన్ వాళ్ళు మేము అట్లా ఏముండదు, పిల్లలందరం కలిసి వినాయక చవితి కానీ ఇలాంటివన్నీ చాలా సరదాగా హ్యాపీగా ఆనందంతో బాగా జరుపుకుంటాం అందరం కలిసి. ఇలా పండుగనైతే బాగుంది కదా. మోస్ట్లీ పండుగలన్నీ హ్యాపీగా అందరం కలిసి ఇలాగనే జరుపుకుంటాం. నాకు నచ్చింది. మరి మీకు ఎలా ఉంది? మన ఆనందానికి అంతస్తులు అడ్డు రాకూడదు ఎప్పుడు. హ్యాపీ దీపావళి. స్వామి శరణమయ్యప్ప. అలా స్వామిని తలుచుకుంటూ పండుగ జరుపుకున్నాం.
అమ్మమ్మని చూసారా? మనం పైకి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఒక చిచ్చుబుడ్డి ఉందంటే నానా చిచ్చుబుడ్డి చూపి అటు తొందర పట్టుకో. ఇక్కడ భూచక్రాలు ఉన్నాయి మమ్మీ. అక్కడే నుంచొని కాల్ చేసే భూచక్రాలు. భూచక్రాలు ఉండాలి చూడు. ఇదిగో 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 ఇవి నాన్న ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. మా ఉండండి అట్లనే ఇద్దరు. నాన్న చూడు, తిప్పు తిప్పు. ఉండు ఉండు. సరే పెట్టండి, వెళ్ళి చెరక్కడ పెట్టండి భూచక్రం. ఇద్దరు పెట్టండి, రెండు ఉన్నాయి. పెట్టు మమ్మీ. లాస్ట్కి ఇసిరాయమ్మా. ఇదిగో ఇంకో తాడుంది, తీసుకున్నా దగ్గర. ఇదిగో తాడు, అదిగో తీసుకో. అబ్బా అయిపోయింది. హ్యాపీ దీపావళి టీచర్ గారు. చెరగట్టింది మా అమ్మాయి. చూడండి ఒకసారి చూపించా ఆంటీకి, టీచర్ గారికి. మమ్మీ కడతారు. థ్యాంక్ యూ టీచర్ గారు. నారా ఇక మమ్మీ చేత్తో పట్టుకొని కాల్చేదంట. కాల్చేది ఒకటి. అవును, రాకెట్ కాదు అది. కాదంటీ. అవి అయిపోయినాయి మమ్మీ. అంకుల్ కూడా రమ్మనమ్మా, ముగ్గురు కాల్ చేయండి. ఇంకా
నీకు మీ ముగ్గురు వెళ్ళిపోండి ఇంకా. వద్దొద్దు కానీ చీర జాగ్రత్త జరుగు పక్క జరుగమ్మా జరుగు. శ్రవంతి నీ చీర జాగ్రత్త పక్క జరుగు. దేనికి భూచక్రాల వెలిగించడానికి అట్లా అంత రెడీ అవుతుంది దిగడానికి. ఏం కాదు చిచ్చుబుడ్డి. ఇదిగో నన్ను అట్లా నుంచోమన్నావు పై టమ్మని వెళ్ళింది. నా భయం పుట్టి చచ్చాను నేను ఒక దెబ్బకు. వాళ్ళు కూడా ఉరుకుతున్నారు. ఇయాలే అచ్చమైన దీపావళి. అంతేనా? ఏ ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ వచ్చింది. బాయ్, దీపావళి అయిపోయింది. అందరికీ గుడ్ నైట్. ఇంకా యా ఎస్. మా అమ్మాయి చూడండి, బంగారు తల్లి, మా బంగారు తల్లి. అయ్యో అయ్యో చిట్టి తల్లి. బాగుందా ఈరోజు మా అమ్మాయి? ఇదిగోండి ఫ్యాషన్ షో అంట. యాక్చువల్లీ ఇంకా వెళ్ళిపోదాం మన లిటిల్ గార్డెన్లో. చూసారా ప్రమిదలు ఎంత బాగున్నాయో చక్కగా. రా శ్రావంతి దమ్మ ఇట్రా. మన లిటిల్ గార్డెన్లో ఏమొచ్చినాయి ఏమొచ్చినాయో కూడా చూడాలి పండగ వాళ్ళు. వావ్ వావ్, అంతే కదా చక్కగా రిజాజులు వచ్చినాయి రెండు. ఇప్పుడు కొయ్యకూడదు కానీ మా బంగారు తల్లికి ఇస్తా. థ్యాంక్ యూ. ఓహో ఓహో భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వావ్ బాగుంది బాగుంది, చక్కగా ఉంది.
ఈ 2025 సంవత్సరంలో మన ఇంటి పండుగ దీపావళి పండుగ ఇలా అయితే జరిగిపోయింది. చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా అని చెప్పాలి. మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఒక కమెంట్ పెట్టండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ జయలక్ష్మి. మా పాప స్రవంతి. ఇలా ఉంది మా కుటుంబం తరపున మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి అందరం కలిసి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జయలక్ష్మి. బాయ్, థ్యాంక్ యూ, సీ యూ మరొక వీడియోలో. బాయ్ అండి.